నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 135:14 స్టాంజా, 135వ కీర్తన 14వ చరణంలోని మొదటి వాక్యం. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నిజమే, భూమి మీద ప్రతి కార్యము ఆయన ద్వారానే జరుగుతుంది గనుక ఆయన చేయనది సమస్తము కూడా న్యాయము. అయితే ఆయన చేయు ఈ న్యాయమును ఒక వ్యక్తి తన జీవితంలో పొందాలి అని అంటే వారు దేవుని ప్రజలుగా ఉండుట అది ఎంతో ముఖ్యం. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచక అవిశ్వాసుల భక్తిహీనులుగా ఉంటారో తమ తమ క్రియలను బట్టి వారు న్యాయమైనటువంటి మేలులను కాక ఎన్నో ఇబ్బందులను, కీడులను వారు తమ జీవితంలో అనుభవించేటటువంటి వారుగా ఉంటారు అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. గనుకనే ఎందరైతే దేవుని ప్రజలుగా ఉంటారో వారికి ప్రభువారు న్యాయం చేస్తారు, లేక మేలును ఆయన వారికి అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే జెనసిస్ చాప్టర్ 6:7-8, ఆదికాండం 6వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నోవాహు దినాల్లోని ప్రజలందరూ కూడా వారు దేవుడు కలుగు చేసినటువంటి, దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని పొందిన ప్రజలే గాని ఎంత మాత్రము కూడా దేవుని ప్రజలుగా కాక వ్యతిరేకమైనటువంటి జీవన విధానాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి ప్రభు వారు అందరిని తుడిచివేయాలని చూసినప్పుడు వారందరిలో దేవునికి చెందిన వ్యక్తిగా ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయన పేరేంటంటే నోవాహు. అతడు నశింప చేయబడు ప్రజలతో పాటు నశింప చేయబడుటకు కాక అతడు ప్రభు దృష్టికి కృప పొందినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని మనం గమనించగలం. కారణం ఏంటంటే వర్స్ 9వ వచనంలో నీతిపరుడు, తన తరములో నిందరహితుడు, దేవునితో కూడా నడిచిన వాడని నోవాహును గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి రక్షించుట నోవాహు విషయంలో దేవుడు చేసిన కార్యం. వారి అవిధేయతలను బట్టి జలప్రళయం చేత నశించిపోవుట వారికి అనగా మిగిలినటువంటి ప్రజలకు దేవుడు కలుగు చేసినటువంటి కార్యం. ఎవరికి ఏది చేయవలనో ఆయన ఎరిగినటువంటి దేవుడు గనుక ఆయన చేయు ప్రతి కార్యము న్యాయమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. గనుకనే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 34:12, యోబు గ్రంథం 34:12 వచనంలో దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రతి కార్యము అది న్యాయమే. కొందరి జీవితాలలో కీడును, బాధను, శాపాన్ని, మరణాన్ని పొందడానికి గల కారణం అది వారి క్రియలను బట్టి కలిగిందే గాని దేవుడు వారికి ఆయన అన్యాయం చేయడం ఎంత మాత్రం కూడా కాదు. దేవుని ప్రజలుగా ఉండువారు అనంటే ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగిన వారో కొన్ని సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 36:6, యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో భక్తిహీనులు, రెండవదిగా దీనులు అనేటటువంటి 2 రకాల ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. భక్తిహీనులు అనగా దేవుని పట్ల ఏమాత్రము భయభక్తులు లేని జీవన విధానాన్ని నాడు నోవాహు దినాల్లోని ప్రజలు ఎలా జీవించారు ఆ విధముగా జీవించేటటువంటి వ్యక్తుల యొక్క ప్రాణాన్ని ఆయన కాపాడడు అని, జలప్రళయంలో వారు ఎంతో బాధను, వేదన అనుభవించుచున్నప్పటికీ వారు దేవుని కాపుదల పొందలేకపోయారు. అయితే ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో అనగా
దీనులు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే వారి యొక్క ఆత్మ విషయమై ఎవరైతే శ్రద్ధ కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారికి ఆయన న్యాయం జరిగించేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరొక మాటను మనం చూస్తే సామ్స్ 7:8 స్టాంజా 7వ కీర్తన 8వ చరణములో, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము అని చెప్పి ఇక్కడ భక్తుడు అడుగుటను మనం గమనించగలం. నిజమే, మన ప్రభు వారు ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చేటటువంటి దేవుడిగా ఉండి న్యాయాన్ని జరిగిస్తారు. యథార్థతను బట్టి ఆయన న్యాయాన్ని జరిగిస్తారు. కనుక మనలో రెండవదిగా నీతి ఎంతో ప్రాముఖ్యమైనది, అనగా దేవుని యందలి విశ్వాసము. మూడవదిగా యథార్థత, అనగా నిజాయితీని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి అనేటటువంటి విషయం దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాక సామ్స్ 10:18 స్టాంజా 10వ కీర్తన 18వ చరణంలో, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియజేస్తాం. నిజమే, భూమి మీద కొందరు తండ్రి లేని వారని, ఆధారం లేని వారని ఎందరో అన్యాయము వారి ఎడల జరిగిస్తారు. కానీ దేవుడు ఉన్నారు, ఆయన నిశ్చయముగా అట్టి వారిని ఆయన విడిచిపెట్టక ఆయనే వారిని కలుగు చేసినటువంటి దేవుడు గనుక, వారి ప్రతి బాధను తెలిసినటువంటి దేవుడు గనుక ఆయన వారి కొరకు న్యాయాన్ని జరిగిస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా ప్రభునందు విశ్వాసం కలిగి ఉండండి, నిజాయితీగా ఉండండి. ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో మీకు న్యాయమును ఆయన అనుగ్రహిస్తారు, న్యాయమును జరిగిస్తారు. గనుక ప్రస్తుతం అనుభవించే బాధ, కష్టం అది మీకు వేదనగా ఉండవచ్చు, కానీ అతి తక్కువ కాలంలోనే ప్రభు చేయు న్యాయము మన జీవితాల్లో మనం చూడబోతున్నాం. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మీరు అనుగ్రహించినటువంటి బలమును బట్టి స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. ఈరోజు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారిని తమ ముందున్న కాలం అంతా కూడా మీ కృపాక్షేమములు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు